ప్రియాతి ప్రియమైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంతి ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారములు. మనకు 2017, 2021 జీతభత్యాల సవరణ అయినప్పటికీ కూడా మనకు రావాల్సిన బకాయిలు సుమారు 15 నుండి 18 వేల మందికి బాకీ ఉన్న మన సంస్థ ఎన్నిసార్లు విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర కమిటీ సభ్యులు ఎన్ని రకాలు అడిగినా, అర్జీ పెట్టుకున్నా దేహి అని ప్రేమతో కనికరించి ఇవ్వని అడిగినప్పటికి కూడా చెమిటివాని ముంగట శంఖ మోదినట్టే ఉంది. కానీ వారు ఎప్పుడు కూడా ఇస్తామన్న మాట నిల్చుండబెట్టుకోలేదు. సుమారు ప్రతి వ్యక్తికి 3 లక్షల నుండి 8-9 లక్షల వరకు ఆ విశ్రాంతి ఉద్యోగునికి రావాల్సినవి ఉన్నాయి. సుమారు 15 నుండి 17 వేల మంది విశ్రాంతి ఉద్యోగుల్లో 350 మంది స్వర్గస్థులైనారు. అయినా కానీ యాజమాన్యానికి బాధ, కరుణ, దయ, జాలి ఉండలేదు. అలాగే ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. విశ్రాంతి ఉద్యోగులతో పాటు వాలంటరీ చేసుకున్న విశ్రాంతి ఉద్యోగులకు కూడా వైద్య సౌకర్యం కల్పించమని అర్జీ పెట్టుకోవడం జరిగింది. అవే కాకుండా మందులు ప్రతి నెల కూడా బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటి నిత్యం ఇచ్చటి మనకు అవి 2 నెలలకు ఒకసారి ఇస్తుండే. ఈ విశ్రాంతి ఉద్యోగి హాస్పిటల్కి పోవాలంటే హైదరాబాదు, ఆదిలాబాద్కు వెళ్ళాలంటే 300 కిలోమీటర్ల దూరం నుండి పోవడం జరుగుతుంది. నెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవి 2 నెలలకు ఒకటేసారి ఇవ్వాలి. అవి కూడా కరీంనగర్, ఆదిలాబాదు తదితర జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న డిస్పెన్సరీలో అన్నిట్లో అన్ని మందులు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇస్తాము, చేస్తామంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కూడా సరిగా మందులు ఇస్తలేరు. అది కూడా నెల రోజులే ఇస్తున్నారు. అవి 2 నెలలు ఇవ్వాలని. అలాగే ఈ వయసు లోపల బస్సులో ఎక్కడానికి కష్టం ఉండి ప్రయాణం చేయాలంటే ఇబ్బంది ఉన్నది కనుక సూపర్ లగ్జరీ బస్సుకు ఒక 2 సీట్లు విశ్రాంతి ఉద్యోగులకు కేటాయించండి అని మేము పెట్టుకున్న అర్జీని సరే చూస్తాము అని సానుభూతిగా మాట్లాడినప్పటికీ కూడా అమలు జరుగుతలేదు. ఇవే కాకుండా మన నుండి పిఎఫ్ పైసలు కట్టి చేసినప్పటికి కూడా ఆ పిఎఫ్ ట్రస్టుకు జమ చేయకపోవడంతో మనకు వచ్చే కొంచెం పెన్షన్ మరింత తగ్గింది. అది 2013, 2017 ఇవన్నిటి పైసలు కూడా పిఎఫ్ ట్రస్టుకు వెంటనే జమ చేసి మనకు రావాల్సిన పెన్షన్ కాస్త పెంచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది కూడా చేస్తలేరు. చాలా సమస్యలు ఉన్నాయి. సానుభూతితోని సంస్థను కాపాడి 30 నుండి 40 సంవత్సరాల వరకు చేసిన కార్మికుల బాధను అర్థం చేసుకొని మీరు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అలాగే ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రివర్గానికి. వారు వింటున్నారు. ఈ చెవులకి విని ఈ చెవులో వదిలేస్తున్నారు. కాబట్టి వెంటనే సమస్య పరిష్కరించాలని అన్ని జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్నో రకాల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారు చేస్తారు, చెయ్యరు. కానీ మనవంతు చివరి ప్రయత్నం గట్టిగా వృద్ధాప్యంలో మన శక్తిని కూడగట్టుకుని చలో హైదరాబాద్ ఎండి ఆఫీస్ అని మనము 4 ఆగస్టున ఒక కార్యక్రమం రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తప్పక రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ సేవకుడు, మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ అన్న, జోనల్ ప్రెసిడెంట్ తొగిటి గంగాధర్. నమస్కారాలతో. జై హింద్, జై భారత్.